అలాగే ప్రొద్దుటూరు నుంచి సుజనా మేడం వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మనకి ఇంకొక గ్రేట్ మాస్టర్ విజయవాడ నుంచి వేణుగోపాల్ సారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ సో వారి ద్వారా మనం ఒక రెండు మాటలు విందాం. ఎందరో మహానుభావులు ఒకసారి గట్టిగా గట్టిగా క్లాప్స్తో ధన్యవాదాలు తెలుపుదాం. నా పేరు వేణుగోపాల్, విజయవాడ. నేను ఒక అమాయకుడిని, చాలామందికి తెలుసు. విద్యాలయాలు అంటే తెలుసు కదా మీకు. విద్యాలయాలు చాలామంది గొప్ప గొప్ప మహానుభావులు అందరూ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా చదువుతున్నారు. అసలైన విద్య చదవలేకపోతున్నారు. అది విద్యాలయాలు. ఇకపోతే వైద్యాలయాలు, హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు ఓపిక లేక ఇంట్లోనే ఉన్నారు. వారికి కూడా బాధ పూర్తిగా నయం అవ్వలేదు. ఇకపోతే దేవాలయాల్లోకి వెళ్ళి ఏమి కోరుకోవాలో కూడా తెలియలేని పరిస్థితిలో, భగవంతుడు అంటే ఏంటనేది కూడా తెలియలేని పరిస్థితిలో ఈ 3 ఆలయాలు, దేవాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు. రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఈ 3 ఆలయాలకి కలెక్షన్ తగ్గిపోతుంది. ఒకే ఒక ఆలయం ఉంది. ఈ 3 ఆలయాలు కలిపి ఒకే ఒక ధ్యానాలయం. ఆ ధ్యానాలయమే ఇక్కడ ఉంది. రాబోయే రోజుల్లో ఏమవుతుంది అని అంటే, ఎంత గొప్ప మహానుభావుడు ఏది చదువుకున్నా ఎప్పుడు మహానుభావుడు అవుతాడు అని అంటే, ఆత్మవిద్యని తెలుసుకుంటే అప్పుడు మహానుభావుడు అవుతాడు. ఆ ఆత్మవిద్య ఒక ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. రెండోది, ఇక అనారోగ్యాలు. ఈ దేహానికి ఉన్న అనారోగ్యాలు ఎప్పుడు తొలగిపోతుంది అని అంటే, ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేసినప్పుడు బాడీలో ఉండే ప్రతి అణువు శుద్ధి జరుగుతూ ఉంటుంది. అంటే తనను తాను మార్చుకుంటుంది స్వస్థితికి రావడానికి. అది కూడా ధ్యానం ద్వారాగానే నిర్మూలవుతుంది. ఇకపోతే మూడోది, దేవాలయాలు. భగవంతుడు అనంటే ఎవరు అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఎవరైతే ఆ పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒకసారి చెప్పండి, అహం బ్రహ్మాస్మి. ఈ పెదాల నుంచి కాకోకుండా మన నాభి మూలాధారం నుంచి రావాలన్నమాట అహం బ్రహ్మాస్మి అని ఆదిశంకరాచార్యులు చెప్తారు. ఒక వేదంలో నుంచి వచ్చిన సారాంశం. అలాగా గట్టిగా చెప్పండి, అహం బ్రహ్మాస్మి. 3 సార్లు చెప్పండి కంటిన్యూషన్గా. ఇది ఈ సత్యాలన్నీ తెలియాలి అని అంటే ఒక్క పిరమిడ్ ధ్యాన మందిరంలో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకే ఈ సత్యాలు తెలుస్తాయి. సో ఇంకా చాలామంది ఉన్నారు మహానుభావులు. వారి యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కూడా మనం తీసుకుందాం. అలాగే రమణారావు గారు, వారి వైఫ్, వాళ్ళకి కూడా ఒక పిరమిడ్ కట్టడం అని అంటే, ఇప్పుడు ఒక ఆలయం కట్టడానికే ఎంతో సంస్కారాలు కావాలి. ఒక దేవాలయం కట్టాలంటేనే ఎంతో సంస్కారం కావాలి. ఒక విద్యాలయం కట్టాలన్నా, ఒక వైద్యాలయం కట్టాలన్నా. అలాంటిది మరి 3 ఆలయాలు కలిపి ఉన్న ఒక శక్తి క్షేత్రం కట్టడం అనేది మామూలు విషయం కాదు. వారి దంపతులకి గట్టిగా క్లాప్స్తో ధన్యవాదాలు తెలుపుదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి అలాగే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్టార్టింగ్ నుంచి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క సాన్నిహిత్యంలో ఉంటూ వారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని ధ్యాన జగత్కి విశేషమైనటువంటి కృషి చేస్తున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కేశవరావు సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. హాయ్ మాస్టర్స్, ఒకసారి గట్టిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనం పత్రిజీని కలవకముందు మరి భౌతికపరమైన ప్రగతే సర్వస్వంగా భావించి మన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే పత్రిజీని కలిసిన తర్వాత భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి, ఆత్మ ప్రగతి సాధించాలి తప్పకుండా ఈ జన్మలోనే అనేటువంటి గొప్ప పట్టుదలతో లక్షలాది కుటుంబాలు ధ్యానులుగా, శాకాహారులుగా మారారు. మరి
ఎన్నో పిరమిడ్లు నిర్మించారు. మనం చేయవలసింది ఇందాక ప్రేమ్నాథ్ సార్ కూడా చెప్పారు, ధ్యానం చేయనటువంటి వాడు ఈ సంస్థను ఆదరించలేడు. ధ్యానం చేసేటువంటి వాళ్ళే పిరమిడ్ మాస్టర్లే అన్నదానానికైతేనేమి, అదేవిధంగా పత్రిజీ ప్రారంభించినటువంటి మాసపత్రికలు ఉన్నాయి. తెలుగులో ధ్యాన జగత్, కన్నడలో ధ్యాన కస్తూరి, తమిళంలో ధ్యాన ప్రపంచం, ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్. వీటికన్నిటికి ఇంకా ఈ అధునాతన యుగంలో పిఎంసిని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ధ్యానాన్ని, శాకాహారాన్ని, పిరమిడ్ శక్తిని విస్తృతంగా అందించడం కోసం పిఎంసి ఛానల్ను ప్రారంభించారు. పిరమిడ్ మాస్టర్లు వీరికి అన్నిటికీ కూడా సహకరించాలి తప్పకుండా. అప్పుడే పత్రిజీ కళలో కన్నటువంటి ధ్యాన సామ్రాజ్య స్థాపనకై మనమంతా కూడా విశేషమైన కృషి చేసి ఆయన ఏదైతే కళలుగా అన్నాడో అవన్నీ మనం నిజం చేద్దాం. ధ్యాన జగత్ సాధించాలి, శాకాహార జగత్ సాధించాలి, పిరమిడ్ జగత్ సాధించాలి. మనం అందరం తప్పకుండా సాధించి తీరుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రేవతి మేడం మరియు రమణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి మరి ఎక్కడి నుంచో విచ్చేసినటువంటి వేదానంద బాబు గారికి, మన స్టేజ్ పైన ఉన్న అందరికీ, మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి అలాగే బాంబే నుంచి వచ్చేసినటువంటి శ్యామలాదేవి మేడం ఒక 2 minutes వారి సందేశాన్ని తీసుకుందాం. దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ కూడా స్టేజ్ను అలంకరించిన వేదానంద గురువు గారికి, అందరికీ ఆత్మ బంధువులందరికీ నా అనంతకోటి పాదాభివందనాలు, అనంతకోటి ధన్యవాదాలండి. నేను యాక్చువల్గా మీకు అందరికీ తెలియదు, నా జూమ్లో శ్యామలాదేవి చెన్న అని మీరు యూట్యూబ్లో రాశారంటే 900 వీడియోస్ ఉన్నాయండి. ఇది బాబాజీ గారు నన్ను ఆ జూమ్ కూడా స్టార్ట్ చేయమన్నారు. సార్ నా పేరు చెప్పారు, శ్యామలాదేవి చెన్న అని. పత్రిగారు బొంబాయి శ్యామల మేడం అనేవారు. ఎప్పుడు చూసినా కూడా పక్కన కూర్చోబెట్టుకునేవారు, పిలిచి ఎక్కడున్నా కూడా చెప్పండి అనేవారు అనమాట స్టేజ్ మీదకి. అలా నాకు 3 సార్లు దానరత్న అవార్డు కూడా ఇచ్చారండి. అదే పనిగా పిలిచి సికింద్రాబాద్లో 2004లో ఒకసారి, బాంబేలో 2 సార్లు ఇచ్చారు. గొప్పగా చెప్పుకోవటం లేదు, అంటే తెలియాలి కదా అని చెప్తున్నాను. ఈ పుస్తకాన్ని మాత్రం పత్రికారు ఎన్నిసార్లు చెప్పినా నేను రాయలేకపోయాను, నా గురించి ఏం రాయలేని. కానీ బామాజీ గారి అనుగ్రహం వల్ల నేను మన గురువు గారి ఆశ్రమానికి వెళ్ళాను. మన నందప్రసాద్ గారు తీసుకెళ్తే అక్కడ మహావతార్ బాబాజీ గారిని దర్శించుకున్నాను. అంతకుముందే నాలో ఉండి బ్రెత్ వర్క్ చేయించారండి బాబాజీ గారు. అది బ్రెత్ వర్క్ ఎవ్వరు చేసినా 2 రోజుల్లోనే ఏ రోగమైనా పోతుంది, అది కూడా నేర్పిస్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు మన భాస్కర్ రెడ్డి గారు పిరమిడ్లో మీరు ధ్యానం నేర్పించాలని కూడా, ఆ పిరమిడ్ కట్టడానికి కూడా నాతో సంకల్ప ధ్యానం చేయించారు 40 రోజులు. అది వెంటనే నిర్మాణం జరిగింది. పత్రికారు కూడా వచ్చి భూమి పూజ చేశారు. అయితే బాబాజీ పుస్తకం రాయమన్నారు. 35 మోడాలిటీస్ అంటే విషయాల మీద అనుభవ జ్ఞానాన్ని పొందుతారన్నమాట. అలా క్లాసులు నాతో చేయించారు బాబాజీ గారు. ఆయనే వచ్చి మిమ్మల్ని కైలాసానికి తీసుకెళ్తారు, పరమశివుడితో మాట్లాడిస్తారు, ఆత్మదర్శనం చేయిస్తారు. ఇవన్నీ కూడా కుండలిని యోగం, కుండలిని మాతో స్వయంగా వేరే మంత్రాలు చెప్పారు ఇందులో, అవన్నీ ఉన్నాయి. బాబాజీ గారు చెప్పిన క్రియాయోగాలు ఉన్నాయి. అందరి అనుభవగానాలు 3 రోజులు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని నువ్వు చేయించి ఇందులో రాయమన్నారు, పొందుపరచమన్నారు. నా కోసం 10 మందిని 7 వారియర్స్ అని కూడా పెట్టి 5 భాషల్లో రాయమన్నారు. కాబట్టి స్వామివారి చేతుల ద్వారా ఈ పుస్తకం, అంటే ఏమనుకోకపోతే పుస్తకం మీరు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను సార్. స్వామి దయచేసి ఇంకొక 5 పుస్తకాలు తీస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా రమణ గారికి, వారి పతిమణి రేవతి గారికి, వాళ్ళెందరో గొప్ప వ్యక్తులు, దేవతలే పుట్టొస్తారట భూమి మీదకి ఇలాంటి కార్యక్రమం ధైర్యంగా చేయడానికి. అలాంటి వాళ్ళల్లో గొప్పవారు వీళ్ళు. మీరు కూడా చాలా చాలా గొప్పవాళ్ళు. ధ్యానం అది వినడమే ఒక గొప్ప సౌభాగ్యం, దాన్ని చేయడానికి ఉపకరించడం అంటే ఇంకా ఎక్కువ సౌభాగ్యం అండి. ఇంకా చేస్తున్నారు, దానికి పాటుపడుతున్నారంటే ఎన్నో ఎన్నో జన్మల పుణ్యం. సో అలాంటి పుణ్యం చేసుకున్నారు మీరందరూ కూడా. దయచేసి దీన్ని ఇంకా 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 ఇంకా
మన కళలుగా భావించి, పత్రికారి కళలే మన కళలు భావించి విస్తృతంగా ప్రయత్నం చేసి ఇలాంటి కట్టడాలు కట్టడం, ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం చేయడమే మన ధ్యేయం అండి. అదే మన జన్మ లక్ష్యం. థ్యాంక్ యూ. 23, 24, 25 3 రోజులు బాబాజీ స్పెషల్గా నేర్పించారు జ్ఞానోదయ క్రియలు. అది ఇంతవరకు 2 ఏళ్ళ నుంచి ఎవరికి చెప్పలేదండి నేను. ఇప్పుడు ఆయన నన్ను చాలా రిక్వెస్ట్ చేసినందువల్ల గోవింద పిరమిడ్లో నేను నేర్పించబోతున్నాను. అందరికీ ఆహ్వానం. దాంతోపాటు కుర్తాలం స్వామీజీ పౌర్ణమి రోజు చేసే యజ్ఞంలో కూడా పాల్గొనవచ్చు. చాలా అద్భుతంగా ఆ క్రియలు ఉంటాయండి. బ్రెత్ వర్క్ చేయిస్తాను, మీరే చూద్దరు కానీ స్వర్గాన్ని అనుభవిస్తారు అనమాట. అంత అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి బాబాజీ ఆశ్రమం పుత్తూరు వారు వాళ్ళ షీల్డ్ ఓపెన్ చేస్తారు బాబాజీ ద్వారా. మేడం ఈ బుక్స్ అవైలబుల్లో ఉంది. కొనాలి అనుకున్న వాళ్ళు 200 రూపీస్ మీరు మేడం సో ఆ రేట్కే ఇస్తున్నారు కాబట్టి తీసుకోండి, చదవండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో అద్భుతమైనటువంటి షీల్డ్లు తయారు చేశారు బాబాజీ ధ్యాన ఆశ్రమం పుత్తూరు వారు. సో షీల్డ్ ఇవి మనకు ఎవరికైనా కావాల్స్తే అందుబాటులో ఉంటాయి. సో నాగరాజ్ సారు చాలా చక్కగా తయారు చేశారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. సో చాలా బాగున్నాయి సార్, ఎక్సలెంట్, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. సో ఇవి అవైలబుల్లో ఉంటాయి. మీరు ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు షీల్డ్ కూడా ఉంటాయి. సో మీకు ఎవరికైనా కావాలిస్తే ఇవ్వాల్సి మరి నాగరాజ్ సార్ మెమెంటోస్ ఉన్నాయి. సో ఇలా తయారు చేశారు. సో నాగరాజ్ మాస్టర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అలాగే విఘ్నేశ్వర పిరమిడ్, శక్తి క్షేత్రం, కాణిపాకం సో వ్యవస్థాపకులు గోపాలకృష్ణమూర్తి సార్ మాట్లాడవలసిందిగా వారి సందేశం తీసుకుందాం. సార్ ప్లీజ్. సభకు వందనం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే వాక్యాలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటాం. పూర్వకాలంలో గురుకులాలు ఉండేటివి. గురుకులంలో గురువుల దగ్గరికి అందరూ వెళ్ళి విద్య నేర్చుకునేవాళ్ళు. అలా అందరూ వెళ్ళి విద్య నేర్చుకునేటప్పుడు తృణమో పన్నమో సమర్పించేవాళ్ళు. ఒక పేద కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి తన బిడ్డకు విద్య నేర్పించాలని చెప్పి గురువుగారి దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఏమీ లేదు, తన కుమారుడికి విద్య నేర్పించండి అని చెప్పి ప్రాధేయపడితే ఆ గురువుగారు సహృదయంతో ఆ విద్యార్థిని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. కాలక్రమేణా ఆ విద్యార్థి ఆ గురుకులంలోని సాటి లేని మేటి విద్యార్థిగా తయారయ్యాడు. అన్ని విద్యల్లో ఆరితేరిన వ్యక్తిగా తయారయ్యాడు. మొత్తం శిక్షణా కాలం పూర్తి అయిపోయింది. అప్పుడు గురువుగారు, నేను కాశీకి వెళ్ళి ఒక 15 రోజులు విశ్రాంతి తీసుకుని వస్తాను, అంతవరకు ఆ గురుకులాన్ని చూసుకోమని చెప్పి ఆ విద్యార్థికి అప్పచెప్పడం జరిగింది. గురువు వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి తన దివ్య దృష్టితో తన గురువుగారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నిస్తే అప్పుడు ఆశ్చర్యపోయిన విషయం అతను తెలుసుకోవడం జరిగింది. అతి త్వరలోనే తన గురువుగారికి కుష్ఠరోగం వచ్చి తన తుది శ్వాసను విడవబోతున్నాడని తెలుసుకున్నాడు. చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత శిక్షణా కాలం పూర్తి అయిపోయింది. గురువు 15 రోజులు తన కాశీయాత్ర ముగించుకుని తన గురుకులానికి రావడం జరిగింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలందరినీ తీసుకువెళ్ళిపోయారు. అదేవిధంగా ఆ పేద తండ్రి కూడా తన కొడుకుని తీసుకుపోవడానికి వచ్చాడు. ఎంత చెప్పినా ఆ పేద తండ్రి పిలిచినా ఆ అబ్బాయి మాత్రం తన ఇంటికి వెళ్ళనన్నాడు. నేను గురువు దగ్గరే ఉండి గురువుకు సేవలు చేసుకుంటూ ఉంటానని చెప్పాడు. ఆఖరికి గురువు గారు చెప్పినా కూడా తను వెళ్ళలేదు. సరే, ఇంకా విధి లేని పరిస్థితిలో గురువుగారి దగ్గరే ఆ విద్యార్థి ఉండిపోతూ గురువుకు సేవలు చేసుకుంటూ ఉన్నాడు. అతను ఊహించినట్లుగానే తన గురువుకు కుష్ఠవ్యాధి వచ్చింది. ఊరిలో వాళ్ళందరూ కూడా చీదరించుకుని ఆ గురువుగారిని తరిమేయడం జరిగింది. గురువుగారు తన శిష్యుడితో కలిసి కాశీకి వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవడానికి వెళ్ళారు. అక్కడ కూడా చాలామంది చీదరించుకున్నారు. అయినా కూడా ఏది పట్టించుకోలేదు. ఆ గురువుగారికి సేవలు చేసుకుంటూ ఉన్నాడు. ఆ
విద్యార్థి ఆ గురువుకు చూపించిన ప్రేమకు సంతృప్తి చెంది మారువేషంలో బ్రహ్మ అక్కడికి వచ్చి, అయ్యా నువ్వు యవ్వనం, మీ గురువు గారికి వయసు అయిపోయింది, తనకు కుష్ఠవ్యాధి వచ్చింది, చనిపోతున్నాడు, అతనితో ఉంటూ నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఎంత ప్రాధేయపడినా నేను వెళ్ళను, మా గురువు గారికి సేవలు చేసుకుంటూ ఉంటానని చెప్పాడు. ఆ తర్వాత బ్రహ్మ వెళ్ళిపోయిన తర్వాత అదేవిధంగానే మహావిష్ణువు కూడా మారువేషంలో వచ్చి అడిగాడు. మహావిష్ణువుకు కూడా అదే సమాధానం చెప్పాడు. తర్వాత పరమశివుడు వచ్చాడు. పరమశివుడు కూడా అదే విధంగా అడిగాడు. అయినా కూడా వినలేదు. నాకు గురువు సేవ కన్నా మించింది లేదు, నేను తప్పనిసరిగా నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను గురువుకు సేవ చేసుకుంటూ ఉంటానన్నాడు. ఆ తర్వాత పరమశివుడు తన నిజ రూపాన్ని ప్రదర్శించి, నీ భక్తికి మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు తన గురువుకు ఉన్న కుష్ఠవ్యాధిని నివారించమని చెప్పి కోరగా తన కుష్ఠవ్యాధిని నివారించాడు. అదేవిధంగా తన భక్తికి మెచ్చి ఆ పరమశివుడు తన శిష్యుణ్ణి తనలో ఐక్యం చేసుకున్నాడు. అంతటి మహా గురువుకి సేవలు అందించిన ఈ పరమ శిష్యుని గురించి బ్రహ్మదేవుడు చెప్పినా, మహావిష్ణువు చెప్పినా, తర్వాత పరమశివుడు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వినకుండా గురువుకు సేవలు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అంతటి గొప్ప ఘనకీర్తి ఆ గురువుకు ఉందని చెప్పి ఆనాటి నుంచి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని శ్లోకం రావడం జరిగింది. అంతటి గొప్ప గురువు మనకు లభించారు, మన పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ. అలాంటి గురువుకు మనం ఎలా సేవలు అందించుకోవాలో మనం ఆలోచించి చేస్తే మన జీవితం ధన్యమవుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి అలాగే పలంనేర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యాన రత్న భాస్కర్ సారు, సో వారి ద్వారా ఒక 2 అద్భుతమైనటువంటి వాక్యాలు వారి ద్వారా విందాం. చాలా గ్రేట్ మాస్టర్. ఒకసారి సార్ గట్టిగా చెప్పట్లు కొడదాం. నడయాడే గురువు, ధ్యాన జగత్తు సృష్టికర్త పత్రిజీ సార్ పాత పద్మాలకు నమస్కరిస్తూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. మరి ఈరోజు ఇంత గొప్ప పిరమిడ్ నిర్మించి ఈ నిర్మాణానికి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి గురువులు, పరమ గురువులు వేదానంద బాబాజీ గారికి, అదేవిధంగా ప్రేమ్నాథ్ సార్ గారికి, వేదిక నగించిన అందరూ మాస్టర్లకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు భాస్కర. నేను పలమనేరులో 2002 నుంచి ఉంటున్నాను. 2002 నుంచి ధ్యాన ప్రచారం చేసి మన అందరూ మాస్టర్ల సహకారంతో 60/60 పిరమిడ్ అద్భుతంగా 2 కోట్ల రూపాయలతో మీ అందరి సహకారంతో గొప్ప పత్రిక గారి కళ నిజం చేశాం. అందులో చిన్న భాగస్వామి నేను. మరి ఈ జీవితంలో మనం ప్రాపంచికంగా మరి సంఘపరంగా ఎన్నో అనుభవాలు, ఎంతో ఆనందాలు పొందింటాం. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా పైలోకవాసులు ఈ భూమిపై ఉన్నటువంటి ఒక మంచి మాస్టర్లని, మంచి శరీరాలను, ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి శరీరాలు ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారి వంతు కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా నాకు కూడా ఈ పిరమిడ్ ధ్యానాన్ని ఇచ్చి నా ప్రాణాన్ని నిలబెట్టి ఈ భౌతిక జీవితంలో కాకుండా ఆధ్యాత్మిక జీవితానికి, ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి నాకు గురువు గారు రెడ్డి డాక్టర్ గారు. వారికి పాద నమస్కారం. పత్రిక రండతో ఈరోజు నేను మర్చిపోలేనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని నేను పొందుతున్నాను. మీరందరూ కూడా ఈ ఆధ్యాత్మిక పరంగా మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ముఖ్యంగా ఒక పిరమిడ్ నిర్మించేటువంటి ఒక బృహత్తర కార్యాన్ని మీ బంధువుల ద్వారా కానీ, మిత్రుల ద్వారా కానీ, మీ ఊర్లో కానీ నిర్మించి మరి ఇంకో జన్మకు తావు లేకుండా పిరమిడ్ నిర్మిస్తే ఖచ్చితంగా ఆ సంక్రమిస్తుందనేది నిర్విధాన అంశం. దయచేసి ప్రతి ఒక్కరూ మన రమణ సార్ని, రేవతి మేడం గారిని ఆదర్శంగా తీసుకొని అందరి గురువుల యొక్క ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చిన్నదో పెద్దదో ఇంకోటో పిరమిడ్ నిర్మాణం ప్రారంభించాలని ఈరోజు నా యొక్క మనవి, మరి నా యొక్క సందేశం, గురుగారుల యొక్క ఆశీర్వాదం. థ్యాంక్ యూ వెరీ మచ్. Pyramid Spiritual Society's movement शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि
స్పిరిచువల్ మూమెంట్ ఆది దంపతులైన స్వర్ణమాల పత్రిజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఈరోజు వేదికను అలంకరించిన హిమాలయ యోగి వేదానంద బాబాజీ గారికి, మన బ్రహ్మశ్రీ ప్రేమరాజ్జీ గారికి, మా ఆత్మీయుడు కేశవరాజు గారికి, ముఖ్యంగా రేవతి మేడం రమణ దంపతులకి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన సమయం ఇది. క్లాప్స్ ద్వారా. నేను తిరుపతి నుంచి వచ్చాను. ఒకసారి మునగలపాలెం శాఖ ర్యాలీకి వచ్చారు రేవతి మేడం. ఆ రోజు చెప్పారు ఇట్లా స్టార్ట్ చేస్తున్నామని ఒక 3 ఏళ్ళు. ఈరోజు చూస్తే ఇక్కడ 5 స్టార్ ధ్యాన మందిరం అది. నాకు తెలిసి చిత్తూరు, తిరుపతి ఈ 2 జిల్లాల్లో ఇంత క్లాస్గా ఉండే ధ్యాన మందిరం ఇప్పటి వరకు లేదు. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక కట్టబోయే కట్టడాలన్నీ కూడా ఈ విధంగా క్లాస్గానే చేయాలనేది నా సంకల్పం. మా సొంతూరు పెనుమూరు ఆల్రెడీ స్లాబ్స్ వేస్తున్నాము ఇప్పుడు పిరమిడ్లకి. అక్కడ సిద్ధేశ్వర ధ్యానాశ్రమం అని ఒకటి ముత్యాలమ్మ గుడి ఉంది. ఆ ప్రాంగణం మా పెద్ద గారు మా అధీనంలో ఉంటుంది. అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని ముందుగా ఇప్పుడు 17x17 3 స్లాబ్లు అయిపోయినాయి, పక్క కాంక్రీట్ స్లాబులు. సో అక్కడ ఇలాంటివన్నీ అనిపించేవి నాకు, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని. ఫస్ట్ జేతవనం క్లాసికల్ ఆశ్రమం, నెక్స్ట్ చిన్నదైన అద్భుతంగా ఉండేది మనకు ఇక్కడ తొల్లపల్లి చిన్న విలేజ్లో చూసాం. నేను ఫస్ట్ టైం పోయినప్పుడు ప్రభాకర్ వాళ్ళు దానికి ఆశ్చర్యపోయినా, బా ఏం అద్భుతం అయ్యా అని. సో అలాగా ఈ పల్లెలో ఇంత అద్భుతమైనది చుట్టుపక్కల ఈ చిత్తూరు జిల్లా వాసులందరికీ, పక్కనుండే కర్ణాటక వాసులకు కూడా అందుబాటులో ఉండే ఆశ్రమం ఇది. ఇటువంటి ఆశ్రమాలు కోకొల్లలుగా వస్తే మనకు అందరికీ అన్నీ తెలుసు. అందుకే ఫైనల్గా గురువు గారు పిరమిడ్లు నిర్మించండి అయ్యా అని చెప్పేసి వెళ్ళాడు. సో దేవాలయాలు ఉంటే ధ్యానం ఆటోమేటిక్గా వస్తుంది. సో ధ్యానాలయాలు, పిరమిడ్లు, అందులో మనము కొంచెం క్లాసికల్గా చేస్తూ పోతూ ఉంటే మామూలు భౌతికంగా ఉండేవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు దానికి. ఓహో ఇది ఇలా కూడా ఉంటుందా అని. సో ఆ విధమైనవి వచ్చాయి. దానికి మనం అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్. దేవరాజు నాయుడు సార్కి ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. అందరికీ భోజనం టైం కాబట్టి 10 నిమిషాల్లో ముగించేస్తాం, ఎక్కువ సమయం ఏం లేదు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ కృష్ణప్ప సార్ మదనపల్లి సార్కి ఒకసారి గట్టిగా చెప్పాలి కొడదాం. సభకు నమస్కారము. వేదికను అలంకరించినటువంటి గురుదేవులకు అందరికి కూడా నా పాదవందనాలు. నా పేరు కృష్ణప్ప మదనపల్లి. నేను 2002లోనే పిరమిడ్ నిర్మాణం చేసుకున్నాను. 2009లో హిమాలయాలు పోయినప్పుడు గురువుగారి వాళ్ళ ఆశ్రమంలో ఒక రోజు ఉండి అక్కడ మహాతార బాబాజీ దర్శనం చేసుకొని రావడం కూడా జరిగింది. ఆ రోజే గురువుగారితో పరిచయం ఉండదు మాకు. ఆయన విశేషమైనటువంటి హిమాలయాల్లో మన పిరమిడ్ మాస్టర్లు ఎవరు పోయినా కానీ అందరికీ ఆత్మీయమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తారు మన గురువుగారు. కాబట్టి ఇటువంటి గురువుగారి సన్నిధ్యంలో ఈరోజు ఈ తుర్లుపల్లి గ్రామంలో రమణ రేవతి మేడం గారు ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణాన్ని నిర్మించి జాతికి అందరికీ కూడా ఈ గ్రామంలో ఉండే చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో అందరూ కూడా ధ్యానులుగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు బృహత్మైనటువంటి నిర్మాణాన్ని నిర్మించినారు. ఇక్కడ అగస్త్య మహాముని జయప్రకాష్ నారాయణని మాస్టర్ ఉన్నాడు. 2006లోనే మేము ఒక రోజు అక్కడ పోయి పిరమిడ్ పౌర్ణమి ధ్యానం కూడా చేయడం జరిగింది. నా వయసు ఇప్పుడు 84 సంవత్సరాలు. అప్పటి నుంచి కూడా 2000 సంవత్సరం నుంచి నేను పిరమిడ్ స్పెషల్ సొసైటీలో ఉన్నాను. కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇదివరకే బాగా చెప్పినట్లుగా నేను 15 సంవత్సరాలు అద్దాలు వేసుకొని ఉద్యోగం చేసినోని ఈరోజు 2009 నుంచి అద్దాలు వాడకుండా చదువుతా రాస్తూ ఉండా. కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధించాలంటే పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే ఎటువంటి జబ్బు అయినా కూడా నయం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో రేపు పొంగనూరులో పిరమిడ్ ఓపెన్ ఉంది, మేడం ఇన్వైట్ చేస్తారు. మనందరి గురువు గారు
విశ్వగురువులు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి శ్రీ వేదానంద బాబాజీ గారికి, అలాగే ప్రముఖ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు చంద్రకళ, మాది పుంగనూరు. ఇక్కడికి 14 కిలోమీటర్ల దూరంలో పుంగనూరు ఉంటుందండి. ఈరోజు ఎంత అద్భుతంగా మనము పిరమిడ్ ప్రారంభోత్సవం జరుపుకున్నామో అదేవిధంగా రేపు కూడా మా పుంగనూరులో మా ఇంటి పైన 13x13 పిరమిడ్ నిర్మాణం జరిగింది. శ్రీ కల్పవృక్ష పిరమిడ్ ధ్యాన కేంద్రం గురువుగారి చేతుల మీదుగా, శ్రీ వేదానంద బాబాజీ గారి చేతుల మీదుగా రేపు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి మీరందరూ తప్పకుండా అక్కడికి విచ్చేసి అక్కడ స్వామీజీ యొక్క జ్ఞానాన్ని తీసుకొని అక్కడ కూడా మనందరం ధ్యానం చేసుకొని ఉత్సవాన్ని జరుపుకుందాం. పేరు పేరున అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. టైమ్స్ రేపు సాయంత్రము 5:30 ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలి. అందరూ ఆహ్వానితులే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి అందరూ కూడా పుంగనూరుకి రేపు పిరమిడ్ ప్రారంభోత్సవానికి రావాలని మేడం కోరుకుంటున్నారు. కాబట్టి అందరూ వస్తాం. వేదానంద బాబాజీ అమృత హస్తాలతో ఆ పిరమిడ్ కూడా ప్రారంభం అవుతుంది. సో మళ్ళీ అలాగే మనకి మదనపల్లి నుంచి వెంకటేష్ మాస్టర్, గ్రేట్ మాస్టర్, వారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాము. పరమ గురువులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి మహానుభావులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజులు తెలుపుకుంటూ ఒక పద్యం చెప్పి ముగిస్తాను. నిన్ను జూచినేని తన్నుదామరుచును, తన్ను జూచినేని నిన్ను మరచు, ఏ విధాన జనుడు ఎరుగు నిన్నును తన్ను, విశ్వదాభిరామ వినురవేమ. వేమని ఏమంటున్నా అంటే, నిన్ను చూస్తూ ఉంటే తన్ను మర్చిపోతావు, తన్ను చూస్తుంటే నిన్ను మర్చిపోతావు, ఇంకా ఇద్దరిని ఏ విధంగా నువ్వు చూడగలుగుతావు అని వేమన్న గారు చెప్పాడు. అయితే ఆ ఇద్దరిని చూసేటువంటి విధానమే ఈ యొక్క ధ్యాన మార్గం అన్నమాట. ఈ ధ్యానము చేసినప్పుడే ఇద్దరిని చూడగలిగేటువంటి కెపాసిటీ రాగలుగుతుంది. దానికి కావలసినటువంటి ఆలయాలే ధ్యానాలయాలు అన్నమాట. అటువంటి ధ్యానాలయాన్ని ఈరోజు మనం ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడము, ఈ సీతారాముల కళ్యాణం ఈరోజు ఎక్కడ చూసినా జరుపుతూ ఉంటారు. ఈ 2 కలపడమే మన లోపల జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణం. కాబట్టి సమయాభావం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ రమణ సారు, రేవతి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ అలాగే ప్రొద్దుటూరు నుంచి సుజనా మేడం ఒక 2 మాటలు. సార్ విశ్వప్రసాద్ సార్ స్టేజ్ పైకి రావాలి. అలాగే బ్రహ్మర్షి ధ్యాన ఆశ్రమం సార్, మన గురువుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మాది పొద్దుటూరు, కడప జిల్లా. మరి ప్రొద్దుటూరులో కూడా మెగా పిరమిడ్ కడుతున్నారు. మరి గురువు లక్ష్యమే ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. మరి ప్రతి గ్రామంలో ఇలా పిరమిడ్లు మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఎంతో శుభదినం ఈరోజు. ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ కొడుతున్నాం. ఎంత కలిసి వచ్చిందండి శ్రీరామనవమి పండగ, మరి పిరమిడ్ ఓపెనింగు. మేము ఈ ల్యాండ్ ఇక్కడ సారాలు పిరమిడ్ కడుతున్నారని చూపిస్తే మేము ఇక్కడ 3 గంటలు ధ్యానం చేశాము. స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చి ర్యాలీలు చేయడము నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది. మరి పిరమిడ్ పార్టీ ఎలక్షన్లు ఉన్నా, నామినేషన్ ఉన్నా అది వదులుకొని ఈ ఓపెనింగ్కి రావాలని మేము రావడం జరిగింది. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరి రమణ సార్కి, రేవతి మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఆధ్యాత్మిక విద్య నేర్పించినటువంటి నా గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పాదపద్మములకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇక్కడ విచ్చేసినటువంటి మహానుభావులందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అందరూ అన్నీ చెప్పారు, కానీ మన గురువుగారు చెప్పినటువంటి అద్భుత సందేశాలందరినీ మనము ఆచరించడమే మన యొక్క కర్తవ్యం అని మాత్రమే చెప్తున్నాను. కాబట్టి మన బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి ఇవి చేస్తే చాలు. థ్యాంక్ యూ. అలాగే మనకి పొంగునూరు నుంచి సాయిశంకర్ రెడ్డి సార్ వచ్చారు. సో వారిది 2 మాటలు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ వారికి మా హృదయపూర్వక ధ్యానాంజలి.
నేను ఈ ఊర్లో 2001లో టీచర్గా జాయిన్ అయ్యాను. ఆ రోజు జాయిన్ అయిన రోజే పిల్లలందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తూ ఉంటే విలేజర్స్ వచ్చి అడిగినారు, ఏం సార్ కూర్చొని నిద్ర పెడతాడారు పిల్లలందరినీ అని చెప్పి. లేదండి, దీన్ని ధ్యానం అంటారు, ఆనాపానసతి ధ్యానం అని చెప్పి మన పత్రి సార్ ఫోటో చూపించి అక్కడ చిన్న చిన్న పిరమిడ్స్ని అక్కడ స్కూల్లో వేలాడదీశాం. 2005 వరకు ఇక్కడ నేను టీచర్గా పనిచేశాను. అప్పుడు రెగ్యులర్గా ఇక్కడ ధ్యానం క్లాసులు జరిగేటివి. కొండ మీద అగస్తీశ్వర స్వామి దగ్గర కూడా ధ్యానము నిరంతరం చేసేవాళ్ళం. సరే, అనేక కార్యక్రమాలు చేశాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఎలక్షన్ ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఆఫీసర్గా చాలా బిజీగా ఉన్నాను. నేను ఇప్పుడే పుంగనూరుకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ డ్యూటీకి మళ్ళీ వెళ్ళిపోవాలా. సార్ వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమానికి వెళ్ళాలి. ఎందుకంటే 2001లో చెల్లినటువంటి ధ్యాన బీజాలు ఇప్పుడు ఇంత గొప్పగా వచ్చాయని చెప్పి ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు. మీరు తుర్లపల్లిలో వేసినటువంటి ధ్యాన విత్తనాలు ఇప్పుడు పరిమళించి గొప్ప మహావృక్షాలు అవుతున్నాయి సార్, ఒక్కసారి వచ్చి చూడండి అన్నారు. సార్ వాళ్ళ దగ్గరికి నేను వచ్చాను, పిరమిడ్కి వచ్చాను, చూశాను. మేము కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ సమయము చాలడం లేదు. ఆ సమయం వచ్చినప్పుడు అదే అవుతుంది. మీ అందరి యొక్క సహకారం, ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. మరి ఆఖరిగా మనకి బ్రహ్మర్షి ధ్యానాశ్రమం భాస్కర్ రెడ్డి సార్ ఒక 2 మాటలు ప్లీజ్. సభా సరస్వతికి నమస్కారం. మనందరి గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సమయభావం కాబట్టి మనము ఈ అగస్త పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించిన రేవతి రమణ సాల్ గారికి, ఎందుకంటే ఒక పిరమిడ్ నిర్మాణం చేయాలంటే ఎన్ని రకాలుగా ఉంటాయో నాకు తెలుసును. నేను తిరుపతి సమీపంలో 54/54 ఒక పిరమిడ్ కట్టాను, శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం. అది గత నవంబర్ 11న ప్రారంభించుకున్నాం. మరి దాని నిర్మాణంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది చేసేవాడికి తెలుస్తుంది. కాబట్టి మరి ఇంత గొప్పగా కట్టిన ఈ పిరమిడ్కి వాళ్ళు చేసిన కృషి ఎనలేనిది. వాళ్ళకి తప్పనిసరిగా ఆ పత్రిజీ గారి ఆశయాలు వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి గొప్ప పిరమిడ్ చేసిన వాళ్ళకి మా గోవింద పిరమిడ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. ఒక్క నిమిషం అండి. రేపు పౌర్ణమికి, చైత్ర పౌర్ణమికి 23 నుంచి 25 వరకు మొట్టమొదటిసారిగా ఒక రెసిడెన్షియల్ కోర్స్ చేస్తున్నాం. మరి శ్యామలాదేవి గారు, చెన్న, ముంబై సీనియర్ పిరమిడ్ మాస్టరు మన 3 రోజు మా క్రియాయోగాన్ని నేర్పిస్తున్నారు మహాతర బాబాజీ. ఆ కార్యక్రమానికి అందరూ రావాల్సి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సన్మానం చేసుకుందాము గౌరవనీయ అతిథులందరికీ.
మనకి చక్కటి సంగీతాన్ని అందించిన కళాకారులు, వాయిద్యం చేస్తారా అయింది. ఇంకా మన చిన్నాయన్న గారు మేడం సార్ జీ సురేష్ బాబు సారు, సిఆర్ నాయుడు సార్ ఇద్దరు రండి. సురేష్ బాబు సార్, నాగరాజ్ సార్ రండి. సార్ జీ సురేష్ బాబు సార్, ఎస్ఎల్ఎన్ఎస్ మేడం ఆడిచ్చేయండి, ఇచ్చేయండి ఇచ్చేయండి సార్. बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं शरणं गच्छामि बुद्धं సో ఓకే, అందరూ చప్పట్లు కొడుతూ పాట పాడదాం. ఆదిశక్తి 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 నమో నమో. రేవతి మేడం ఆకలి కాదంట మనం. సో చిన్న పాటతో చేసేసి మళ్ళీ ఇంకా ఆకలి బాగా అవుతుంది. సో ఓకే, రెడీనా? ఆదిశక్తి 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 నమో నమో. ఆదిశక్తి 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 నమో నమో. నమో 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 नमो 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 నమో 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 నమో. బ్రహ్మశక్తి 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 నమో నమో. బ్రహ్మశక్తి 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 నమో నమో. నమో 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 నమో. విష్ణు శక్తి విష్ణు శక్తి విష్ణు శక్తి 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 నమో నమో. నమో 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 నమో. నమో 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 నమో. నమో 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 నమో. శివశక్తి 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 నమో నమో. నమో 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 నమో
నమో నమో నమో నమో కుండలిని మాత శక్తి నమో నమో కుండలిని మాత శక్తి నమో నమో కుండలిని మాత శక్తి నమో 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 నామో నమో ఆదిశక్తి నమో నమో ఆదిశక్తి నమో నమో ఆదిశక్తి నమో నమో ఆదిశక్తి నమో 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 థ్యాంక్ యూ